అందరికీ మరోసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బైబిల్ స్టడీలో మనమందరం చేరి రావడానికి దేవుడు కృప చూపించాడు. రెగ్యులర్గా ప్రతి వారం బైబిల్ స్టడీలో అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయాన్ని మనము తీద్దాం. ఈ 4వ అధ్యాయంలో నేను ఇప్పటికీ దాదాపుగా ఒక 5-6 సందేశాలు ఇవ్వడం జరిగింది. హ్యాపీ అన్న కూడా ఒక 2-3 సందేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఇది దాటిపోదామని అనుకున్నాను. అయితే మరొక చిన్న తలంపు దేవుడు ఇవ్వడం ద్వారా ఇది చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మరికొన్ని విషయాలు ఇక్కడ నాకు కనపడ్డాయి. ఆ విషయాలు కూడా ఈ వారం మీతో పంచుకుంటాను. ఆ తర్వాత నెక్స్ట్ చాప్టర్కి మనం వెళ్దాం. చాలా క్లుప్త సందేశం, చిన్న మాట మీకు తెలియజేస్తాను. మాట చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ఈ మాట యెరూషలేములో కూడుకొనిరి అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది. యెరూషలేము అనగానే వెంటనే మన యేసు ప్రభు జన్మస్థానం అని మనకు జ్ఞాపకం వస్తుంది. అది సంఘానికి గుర్తుగా చూస్తాం. పాత నిబంధన కాలంలో, అప్పుడు కొత్త నిబంధనలో, ఇప్పుడు ఈ సంఘాలు సేవకులు లేని కాలంలో అప్పుడు యెరూషలేములో మాత్రమే మందిరం కనుక ఉంటుంది. ఎక్కడెక్కడ ఉన్న వారందరూ అప్పుడప్పుడు నెలకోసారో, 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారైనా ఆ మందిరానికి వెళ్ళి దైవ సన్నిధిలో కనబడి వచ్చేవాళ్ళు. ఆ మందిరానికి వెళ్ళి దేవునికి మొక్కుబళ్ళు చెల్లించి ఆరాధన చేసి బలులు అర్పించి వచ్చేవారు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే యెరూషలేములో కూడుకున్నారు. చాలా మంచిగా కనబడుతూ ఉంది. అంటే ఒక రకంగా సంఘములో కూడుకున్నారా అని కూడా చెప్పవచ్చు. సంఘములో కూడా. కానీ ఈ కూడుకున్న వారు ఏం చేశారు? మనం కూడుకున్నాం, ఇక్కడ ఏం చేసాం? 2 పాటలు పాడుకున్నాం, ప్రార్థన చేశాం, వాక్యం విన్నాం, ప్రభువును మహిమపరిచి వెళ్ళిపోతాం. కానీ అక్కడ కూడుకున్న వారు ఏం చేశారు అంటే 6వ వచనం, ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురు యోహానును మధ్యను నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీని చేసితిరి అని అడుగగా, ఇక్కడ వారు యెరూషలేములో కూడుకొని వారు ఏం చేస్తూ ఉన్నారంటే, పేతురు యోహాను అనే శిష్యులను లేదా సేవకులను పిలిపించి, ఏమయ్యా పేతురు గారు, యోహాను గారు, మీరు చేస్తున్న పని ఏమిటి? అసలు ఎలా చేస్తున్నారు? దేన్ని బట్టి చేస్తున్నారు? ఏ బలము చేత చేస్తున్నారు? ఏ నామమును బట్టి మీరు చేస్తున్నారయ్యా, ప్రకటిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక రకంగా విమర్శ చేస్తూ ఉన్నారు. అసూయ కనపడుతుంది ఈ మాటలో. ఏమి జరిగిందంటే 3వ అధ్యాయము మీరు చూస్తే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళారు. 4వ వచనములో పేతురు యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి.
వీరు మందిరానికి ఎక్కి వెళ్తూ ఉంటే మందిరము యొక్క మెట్ల దగ్గర ఒక కుంటివాడు కనబడ్డాడు. వీడు పుట్టినది మొదలుకొని కుంటివాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడు. అతడి పని ఏమిటి అంటే ప్రతిరోజు వచ్చి ఆ మెట్ల దగ్గర కూర్చొని ఒక పళ్ళెం పట్టుకొని వచ్చేవారిని వెళ్ళేవారి వైపు చూస్తూ అడుక్కుంటూ ఉంటాడు. వారు వేసే చిల్లర పైసలు తీసుకొని అతని పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. అతనిని బట్టి అతని ద్వారా చాలామంది బ్రతుకుతున్నారు. ఒక కుటుంబం బతుకుతూ ఉంది. ఆ కుటుంబం వారు అతన్ని బాగా చూసుకుంటారు. ప్రతిరోజు ఉదయాన్నే తీసుకొచ్చి ఆ మెట్ల దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అతడు సాయంత్రం వరకు అడుక్కొని డబ్బులు బాగా కలెక్ట్ చేసుకొని మూట కట్టి పెట్టుకుంటాడు. సాయంత్రం రాగానే వారు వచ్చి అతన్ని మళ్ళీ ఎత్తుకొని వెళ్ళిపోతారు. అతనికి భోజనం పెడతారు. ఆ డబ్బులన్నీ వారు జోబులు వేసుకుంటారు. మరలా ఉదయాన్నే తీసుకొచ్చి మందిరపు మెట్ల దగ్గర కూర్చోబెట్టి వెళ్ళిపోతారు. ఇట్లా అతని జీవనం, అతని బ్రతుకు కొనసాగుగా పడుతూ ఉంది. ఒక రోజున రెగ్యులర్గా అతని డ్యూటీ లాగానే మెట్ల దగ్గర కూర్చొని ఉన్నాడు. పేతురు, యోహోను అనే ఇద్దరు పాస్టర్లు మందిరంలోనికి వస్తూ ఉంటే వారి వైపు తేరి చూస్తూ ఉన్నాడు. వీళ్ళు ఏమైనా ఇస్తారేమో, ఇస్తే ఏమి ఇస్తారు, ఇస్తే ఎంత ఇస్తారు అని అతడు ఆలోచించుకుంటున్నాడు. అసలు వీళ్ళు ఇస్తారా ఇవ్వరా? వీళ్ళ ముఖం చూస్తే ఈరోజు పెద్ద పాస్టర్ లాగా ఉంది, వీళ్ళంతా ప్రేమ కలిగిన వాళ్ళు, కరుణ కలిగిన వాళ్ళు కాబట్టి ఇస్తారులే అని అనుకుంటున్నాడు. కానీ అతని ఆశ నిరాశ అయింది. ఇతనేమో ఇస్తారులే అని ఎక్స్పెక్ట్ చేశాడు. అంటే వారి ముఖం చూస్తే, వారి వాలకం చూస్తే, వాళ్ళ డ్రెస్ చూస్తే, వారి పరిస్థితి చూస్తుంటే ఎవరెవరో దిక్కుమాలినోళ్ళు కూడా నా ఆకారం చూసి, నా పరిస్థితి చూసి అయ్యయ్యో పాప ఇతను అర్హుడయ్యా, మనం ఇవ్వటానికి ఇతను అర్హుడు అని అనుకొని కొంతమంది ఇచ్చిన వారు ఉన్నారు, లేకుండా ఉన్నదే ఇచ్చిపోయిన వారు ఉన్నారు, ఏదో ఒకటి ఎంతో కొంత అయినా ఇచ్చిన వారు కూడా ఉన్నారు. కానీ ఎవరి మీదైతే ఆశ పెట్టుకున్నాడో ఆ ఆశ పెట్టుకున్న వ్యక్తులు అతనికి ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే, వారు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు మా వైపే తేరి చూడు, మాకు కలిగినది నీకు ఇస్తామన్నారు. మళ్ళా ఏమి కలిగి ఉందో వీళ్ళకు, ఏమి కలిగి ఉందో, వెండి బంగారాలు ఉండయేమో ఇతను అనుకున్నాడేమో. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు వారి నోట్లోంచే మాట్లాడిచ్చాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. ఏమి కలిగి ఉందో, వెండి బంగారం లేవంటున్నాడు, మళ్ళీ మాకు కలిగిందే ఇస్తానంటున్నాడు. ఏంటా అని చూస్తూ ఉంటే, ఏ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువు అన్నారు. లేయి అనగానే ఆ మాట పలకగానే అతడు లేచి నడిచాడు. లేచి నడిచి చక్కగా మందిరంలోనికి వెళ్ళిపోయాడు. గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్తూ వెళ్ళిపోయాడు. మందిరంలోనికి వెళ్ళాడు, గంతులు వేస్తూ వెళ్ళాడు, దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ వెళ్ళాడు. ఇప్పుడు అదంతా జరిగిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న స్టోరీ 4వ అధ్యాయం 5వ వచనంలో, మరునాడు వారి అధికారులు, వారి పెద్దలు, వారి శాస్త్రులు, ఈ 3 రకాల వారు కూర్చొని యెరూషలేములో కూడుకొని ఈ పేతురు యోహానులను పిలిచారు. పిలిచి 7వ వచనములో ఉంది, వారు పేతురును యోహానును మధ్యలో నిలబెట్టి, సేవకులు నిలబెట్టి, ఏమయ్యా, ఏ బలము చేత, ఏ నామము చేత మీరు ఇది చేశారు?
అసలు ఎందుకు చేశారు, మీకేం పని అంటే ఒక వ్యక్తికి మేలు చేయటం తప్ప, ఒక వ్యక్తికి సహాయం చేయడం తప్ప. అన్నా నీకు ఒక పని కావాలంటే పలానా సాటికి వెళ్ళు అని చెప్పడం తప్ప. ఎవరికైనా ఒక ఆరోగ్యం బాగలేదు, నా పలానా హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పడం తప్ప, లేక పలాని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు అని చెప్పడం తప్ప, లేకపోతే నేను కూడా వస్తా పదా మీతో పాటు అని చెప్పడం తప్ప. తప్పు ఎంత మాత్రం లేదు. ఇప్పుడు వారికి ఇళ్ళలో ఏం తప్పు కనబడిందంటే, ఆ కుంటికాలు గల వానిని బాగు చేయడం వీళ్ళు చేసిన తప్పులాగా కనబడుతుంది, ఇతను చేసిన తప్పులాగా కనబడుతూ ఉంది. అంటే ఏం జరిగిందంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువు అనగానే అతను లేచి నడిచాడు కదా. ఓహో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువు అంటే లేచాడు కదా. అట్లాగైతే ఇతడు ఇప్పుడు ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్ని నమ్ముతాడు, ఆ నజరేయుడైన యేసుక్రీస్తుకు ఫాలో అవర్గా మారిపోతాడు, నజరేయుడైన యేసుక్రీస్తును ప్రేమిస్తాడు. ఈ నజరేయుడైన యేసు పాపులర్ అయిపోయింది. ఇక రోజు రోజుకి ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామము పాపులర్ అయితే మన పరపతి తగ్గిపోద్ది. వీళ్ళు కూడా యూదులే, వీరు శాస్త్రులను రాయబడింది, ఇక్కడ శాస్త్రులను రాయబడింది, ప్రధాన యాజకులను రాయబడింది, మళ్ళీ కూడుకున్నది కూడా యెరూషలేములోనే. దీనికి ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది, ఇప్పుడు కుదరదు. వీరు ఎవరంటే మోషే భక్తులు, యెహోవా భక్తులు. సౌలు కూడా యేసు ప్రభువును నమ్ముకోకముందు యెహోవా భక్తుడు, అతను యేసుక్రీస్తు భక్తుడు కాదు. యేసు ప్రభువును నమ్మడు, యెహోవాను నమ్ముతాడు, యెహోవా దేవుడని నమ్ముతాడు. మోషే మా పూర్వీకులు, మోషే మా పెద్దవాడు, ఆయన మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడని నమ్ముతాడు. ఆ నామం కోసం పనిచేస్తున్నారు వీళ్ళు. చేస్తూ ఎక్కడ యెహోవా నామం తగ్గిపోయిద్దో అని వీరు యేసుక్రీస్తుని గురించి ప్రకటించకూడదు, యేసుక్రీస్తు నామానికి ఘనత రాకూడదు, యేసుక్రీస్తును ప్రకటించకూడదు అనేది వీళ్ళ భావం. పిలిపించి మధ్యలో నిలిపి అక్కడక్కడ ఒక వ్యక్తిని ఒక చోటుకు పిలిపించి మాట్లాడటం అంటే, అది ఇంతకుముందు ఊరిలో ఒక రచ్చబండ అని ఉండేది. ఒక చెట్టు వద్దకో ఒక ఊరి బయటికో ఊరి మధ్యలోనో ఒక అరుగు ఉంటుంది, అది పెద్ద మనుషులు తీర్పు తీర్చే ప్లేస్ అన్నమాట. అట్లాగే వీళ్ళు కూడా పెద్ద మనుషులంతా ఒక చోట చేరి, ఈ పేతురు యోహోనులు ఎక్కడున్నారు పిలుచుకరనరా అన్నారు. చెప్పారు, అయ్యా పెద్ద మనుషులు పిలుస్తున్నారు అంటే, సరే పెద్ద మనుషులు పిలుస్తున్నారు కదా అని గౌరవించి ప్రేమతో వచ్చారు. వచ్చి రాగానే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఏమయ్యా ఏ బలము చేత చేస్తున్నావు ఈ పని, ఏ నామమును బట్టి చేస్తున్నావు అంటున్నారు. సహజంగా ఇప్పుడు మన ఊరు ఉంది, లేక ఇప్పుడు మన కాలనీ ఉంది, మన బజార్లో ఖచ్చితంగా ఏదో ఒక ఇంటిలో, ప్రతి ఇంటిలో జలుబు చేసిన వాళ్ళు, బాగలేని వాళ్ళు, ముసలోళ్ళు, లేక దీర్ఘకాలిక రోగములు కలిగిన వారు, లేక ఒక్కోసారి చావు కన్ఫామ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా మనం చూస్తూ ఉండగానే ఒక వ్యక్తి బాగుపడ్డాడు అనుకో, ఒక మూగవాడు మాట్లాడాడు అనుకో, ఒక జ్వరం తగ్గింది అనుకో, ఒక కాలు నొప్పి తగ్గిందనుకో, మనం ఏం చేస్తాం వెంటనే, ఊరే ఈయన కాలు నొప్పి ఎందుకు తగ్గిందబ్బా, ఈ కాలు నొప్పి తగ్గకుంటే బాగుండే అనుకుంటారు ఎవరైనా. లేక తగ్గించిన వాడు ఎవరైనా ఉంటే, అక్కడ ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గిందనుకో, ఆ పాస్టర్ గారు అక్కడ ఉంటే వెంటనే, ఏం పాస్టర్ వాయ్ నువ్వు ఎందుకు ప్రార్థన చేసినావు, ఊరికే వాళ్ళకి వాడిని ఎందుకు బాగు చేసావు అంటారా. వెంటనే కొంతమంది అభిమానులు ఉన్నారు, ఇప్పుడు కొంతమంది దేవునికి స్తోత్రం అనే వాళ్ళు ఉంటారు, స్తుతి అనే వాళ్ళు ఉంటారు, హల్లెలూయా అనేవారు ఉంటారు, లేక మరణాత అనేవారు ఉంటారు. ఎవరి కోవలో ఎవరికి నచ్చిన దాంట్లో వారు వెంటనే ఒక అద్భుతం జరగగానే, ఒక మేలు జరగగానే ముందు దేవునికి స్తోత్రం అంటారు.
వెంటనే అదే సమయం పాస్టర్ గారు ఉంటే, బా ఈయన గొప్ప పాస్టర్ అయ్యా, యు ఆర్ ద గ్రేట్ అంటారు. అయ్యా అయ్యా మాకు కూడా మా కోసం ప్రార్థన చేయ అంటారు. అయ్యా మమ్మల్ని కూడా కొద్దిగా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి, లేదంటే మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, లేదంటే మా ఇంటికి రా అని వెంటనే ఆహ్వానిస్తారు. అంటే మన భాషలో మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఒక మంచి జరిగినప్పుడు, ఒక అద్భుత కార్యం జరిగినప్పుడు సహజంగా మానవత్వంతో మనం చేసే పని ఏంటో తెలుసా? ఏం చేయాలి తెలుసా? వెంటనే అభినందించాలి. ఏం చేయాలి? అభినందించాలి. స్కూల్లో ఒక పిల్లవాడు ఒక 25 మార్కులకు ఒక 20 మార్కులు తెచ్చుకున్నాడు అనుకో, వెరీ గుడ్ అంటామా లేదా? అభినందిస్తాం. వెంటనే మంచి మార్కులు వచ్చినప్పుడు వాడికి పాఠం చెప్పిన క్లాస్ టీచర్ని కూడా అభినందిస్తాం. వాళ్ళు బాగా చెప్పారు లెసను, అందుకే మా వాడికి మంచి మార్కులు వచ్చినాయి, ఆ టీచర్ గారు కూడా మంచివారు అని చెప్తామా లేదా? ఇక్కడ ఇది జరగట్లా. ఒరే అసలు ఏం చెప్పాలి వాళ్ళు? మన వర్షంలో చెప్పాలంటే, వాడు వాళ్ళ అమ్మ 9 నెలలు మోసి పెంచింది, కన్నది 9 నెలలు మోసి కంటే కనడమే కుంటివానిగా కన్నది వాడిని, వాడు పుట్టడమే కుంటివానిగా పుట్టాడు. దాన్ని ఎవరమేమి దేవుని చిత్తం, దేవుని దయ అనుకొని వదిలేస్తాం. కానీ వాడు అప్పటికే పుట్టి ఒక 20 సంవత్సరాలు, 25 లేదా 20 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగిన వాడు అతను. అంటే ఇంచుమించుగా 30 సంవత్సరాల నుండి వాడు పుట్టి పెరిగి పెద్దవాడై కుంటుతూనే ఉన్నాడు, కుంటికాలు కలిగే ఉన్నాడు. అలాంటి కుంటికాలు కలిగిన వాడు ఇప్పుడు లేచి నడిస్తే మన స్పందన ఎట్లా ఉండాలి? మనం కూడా ఎగిరి గంతులేయాలి, వావ్ దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్ అనాలి. అంటే మనం అనకపోయినా మన ఫెలోషిప్ను బట్టి, సహవాసాన్ని బట్టి, క్రమాన్ని బట్టి మనము కూడా సంతోషిస్తాం, ఆనందిస్తాం. వీరిలో సంతోషం లేదు, ఆనందం లేదు, ఒక అభినందన కూడా లేదు. ఒక్కోసారి మన జీవితాల్లో మన ఇరుగు పొరుగు వారు, మన కుటుంబంలో వారు కూడా మనం ఎంత బాగుపడినా మనల్ని అభినందించరు, మనం ఎంత బాగుపడినా మనల్ని బట్టి సంతోషించరు. సంతోషించకపోగా వీళ్ళు ఇంకా బాగుపడుతున్నారు, ఇంకా ఎదుగుతూ ఉన్నారు, ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నారని అసూయపడేవారు ఉంటారు. మనం ఎదిగే కొంది ఏడ్చేవారు ఉంటారు. ప్రభువుని నమ్ముకున్న బిడ్డలుగా మన వైఖరి అలా ఉండకూడదు. బాగుపడిన వాడిని బట్టి సంతోషించాలి, బాగు చేసిన వాడిని అభినందించాలి. చిన్న వాడినైనా సరే, చిన్న విషయంలోనైనా అభినందించడం నేర్చుకోవాలి, సంతోషించడం నేర్చుకోవాలి. మీకు తెలుసా సంతోషించడం, అభినందించడం అంటే? మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో మనం చూస్తే, దావీదుకు గొల్యాతుకు యుద్ధం జరిగినప్పుడు దావీదు గొల్యాతును చంపి తలకాయ పట్టుకొని, ఆ జుట్టు పట్టుకొని వస్తూ ఉంటే ఊర్లో అందరూ షబాష్ షబాష్ దావీదు, షబాష్ దావీదు అని చప్పట్లు కొట్టారు. అంటే దావీదును అభినందించారు, దావీదు చేసిన పనిని బట్టి సంతోషించారు. వారికి ప్రేమ సంతోషం ఏమో ఎక్కువైపోయి సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అన్నారు. ఈ సౌలుకు 1000, దావీదుకు 10,000 అనగానే సౌలులో దురాత్మ దూరిపోయింది, అసూయ వచ్చేసింది. అంటే ఆ ప్రజలు ఇశ్రాయేలులకు విజయాన్ని తీసుకొచ్చాడు దావీదు అని అభినందించారు, సంతోషించారు. అట్లనే మన జీవితంలో ఎవరైనా ఒక మంచి పని చేస్తే మనం అభినందించాలి, సంతోషించాలి. ఒక మంచి పని జరిగినప్పుడు, ఒక మంచి కార్యం జరిగినప్పుడు మనం సంతోషించే వారిగానే ఉండాలి, కానీ ఏడ్చే వారిగా ఉండకూడదు. వీళ్ళు ఎక్కడ కూడుకున్నారు? యెరూషలేములో కూడుకున్నారు. యెరూషలేములో కూడుకుంటే సహజంగా ఏమై ఉండాలి? వారు దేవునికి స్తోత్రం చేసేవారై ఉంటారని అనుకుంటాం మనం. వాళ్ళు ప్రార్థన చేసుకొని ఉంటారేమో అని అనుకుంటాం. వారు ప్రార్థన చేయలేదు, వారు దేవుణ్ణి స్తుతించలేదు, వారు దేవుణ్ణి మహిమపరచకపోగా వారు ఆ సేవకులను
బెదిరిస్తూ ఉన్నారు, సేవకులను ప్రశ్నిస్తున్నారు. ఎట్లా చేశావు, ఎందుకు చేశావు, ఎవరు చేశారు అని వాళ్ళు గద్దిస్తున్నారు. అక్కడ ఉండి ఈ 4వ అధ్యాయము 16 వచనం చూడండి, 15, 16. అప్పుడు సభ వెలుపలకు పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనం ఏమి చేయుదము. చూడండి, ఈ మనుషులను మనం ఏం చేద్దాము అంటున్నారు. అంటే ఏదో దురాలోచన చేస్తూ ఉన్నారు. దురాలోచన కింద ఉంది 18. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదు అని ఆజ్ఞాపించి, తర్వాత వారిని పట్టుకొని జైల్లో వేసేసారు. చూశారా, వారిలో అభినందించే మనసు లేదు, వారిలో సంతోషించే మనసు లేదు, వారిలో దురాలోచన చేస్తూ ఉన్నారు. దురాలోచన అంటే ఏమిటంటే, ఉదాహరణకు యూదులు ఉన్నారు. ఎస్తేరు కాలంలో, మొర్దెకై కాలంలో ఉన్నప్పుడు హామాన్ ఏం చేశాడు, ఈ యూదులను చంపివేద్దాం, ఈ యూదులను లేకుండా చేద్దాం అనుకున్నాడు. యూదులను చంపివేద్దాం, యూదులను లేకుండా చేద్దాం అనుకుందా. దానినే దురాలోచన అంటారు. దానినే ప్రియులారా, యేసు ప్రభువుని నమ్ముకున్న మనలో ఆలోచన ఉండకూడదు, మంచి ఆలోచన ఉండాలి. దానియేలు భక్తుడు మంచి భక్తునిగా ఉంటే, ప్రార్థనా పరుడుగా ఉంటే, అతని మీద ఒక దురాలోచన చేశారు తన కొలీగ్సే. ఏం చేశారంటే, ఈ దానియేలును ఎట్లాగైనా ఇరికించి అధికారుల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర ఇతన్ని బ్లేమ్ చేసి, ఇతన్ని నిందించి, ఇతని పోస్టులో ఇతన్ని సస్పెండ్ చేయిస్తే ఆ తర్వాత పోస్టు మనకొచ్చిద్ది, ఆ తర్వాత ప్రమోషన్ మనకొచ్చిద్ది, పెద్ద రాజు దగ్గర మనకు మంచి పేరు వచ్చిద్ది. అది చెయ్యాలంటే ఈ దానియేలును ఫెయిల్ చేయాలి. దావీదును ఫెయిల్ చేయాలంటే ఏం చేయాలి అని ఒక ఆలోచన చేస్తున్నారు. దానినే దురాలోచన అంటారు. దానినే దురాలోచన. ఎట్లా ఫెయిల్ చేద్దామంటే, ఈ దానియేలు కుడి ఎడమలు ఎరిగి తప్పనివాడు, మాట తప్పనివాడు, కలలో కూడా తప్పుడు ఆలోచన లేనివాడు. ఏమి దురాలోచన చేశారంటే, రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు నువ్వే మాకు రాజువు, నువ్వే మాకు దేవుడివి, నువ్వే మాకు హీరో, నువ్వు తప్ప మరొకరు ఎవరు, కాబట్టి ఎవరైనా మొక్కితే నీకే మొక్కాలి, ఎవరికైనా దండ వేస్తే నీకే దండ వేయాలి, ఎవరికైనా పూజిస్తే నిన్నే పూజించాలి, ఇంకా ఎవరిని పూజించకూడదు, ఎవరికి మొక్కకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు. అలా కాకుండా ఎవరైనా ప్రార్థన చేస్తే, మొక్కితే, పూజిస్తే వారిని తీసుకువెళ్ళి సింహాల గుహలో వేద్దామని ఒక జీవో తయారు చేసి, దాని మీద సీలేసి, సైన్ చేసి, రాజ్యముద్ర వేసి జీవో పాస్ చేశారు. జీవో పాస్ చేస్తే దానియేలు దేవునికి భయపడువాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి, ప్రార్థనాపరుడు కాబట్టి, ఏ జీవం వచ్చినా, ఏ రూల్స్ వచ్చినా, ఏ బెదిరింపులు వచ్చినా తను ప్రార్థన చేయకుండా ఉండలేకపోయాడు. అనుదినము ప్రార్థన చేస్తున్నట్లుగా, అనుదినము మోకరించినట్లుగా తన ఇంటికెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తీసి 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తుండగానే వీరు గుంట నక్కల్లాగా వచ్చి ఇంటి పక్కనే, ఇంటి గోడ చాటున కూర్చొని, దానియేలు ప్రార్థన చేస్తాడా, ప్రార్థన చేయడా, దానియేలు ప్రార్థన చేస్తాడా, ప్రార్థన చేయడా, లేదు చేస్తాడు. దానియేలు చాలా భక్తిపరుడు, ఎవ్వరికి భయపడ్డు, ఎవరికి తల వంచడు, ఎవరికి భయపడ్డు, ఎవరికి తల వంచడు. వెయిట్ చేయండి, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడంటే కాసేపటికి ఒక స్వరం వినబడుతుంది ఇంటిలో,
ఇంటి లోపల దేవునికి, ఆకాశం ముందున్న దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దానియేలు. చేస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి దానియేలు పట్టుకున్నాడు. దొరికాడు 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 అన్నారు. ఎవరు దొరికారు? దానియేలు దొరికాడు. ఎక్కడ దొరికాడు అంటే ప్రార్థన చేస్తూ దొరికాడు. అంటే వాళ్ళు చేసిన ఆలోచన ప్రకారం దానియేలు దోషి. తీసుకెళ్ళి సింహాల గుహలో వేశారు. సరే, నేను ఆ స్టోరీ చెప్పట్లేదు. అంటే దురాలోచన, మనల్ని బ్లేము చేసేవాళ్ళు, మన కోసం పడే పన్నాగాలు, మనల్ని ఉరిలో నెట్టడం కోసం చేసే ప్లాన్లు, మనల్ని ఫెయిల్ చేయటం కోసం, మనల్ని దోషులుగా చేయడం కోసం చేసే ఉపాయాలు ఇట్లా ఉంటాయి. ఆనాడు పేతురు, యోహోనులు దేవుని సువార్తను ప్రకటిస్తుంటే, దేవుని నామం కోసం బ్రతుకుతూ ఉంటే, నజరేయుడు యేసునామంలో అద్భుతాలు చేస్తుంటే, వారి ఎడల దురాలోచన, వీళ్ళని ఎట్లా పట్టుకుందాం, ఎట్లా జైల్లో వేద్దాం, ఎట్లా వీళ్ళని చెరసాలలో వేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఎట్లా ఏముందిరా, వారు కనిన వినిన సంగతులు చెప్పకుండా మానకుండా ఉండరు. వాళ్ళు చెప్పారు ఆల్రెడీ, అయ్యా మాకు తెలిసింది, మేము మా కన్నులారా చూచింది, మా చేతులారా పట్టుకొని తాకిన దాన్ని మేము చెప్పకుండా ఉండలేం. చెబితే జైలే, చెబితే అన్నారు. అంతే ఆలోచన చేశారు. వీళ్ళు ప్రకటించారు, మళ్ళీ పోయి పట్టుకొని జైలు వేసేసారు. అంతే, పట్టుకొని జైలు వేసేసారు. వీళ్ళు ఎట్లా ఉన్నారో తెలుసా? ఇంకొక మాట, అసలుకు ఇప్పుడు యేసు ప్రభుని గురించి ప్రకటిస్తుంటే పోయి జైలు వేసేసారు. అంటే దేవుని పనికి అడ్డుబండలుగా ఉన్నారు వీళ్ళు. దేవుని పనికి అడ్డుపడే వారికి ఉన్నారు. ప్రియులారా, మన జీవితాలు, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మనం దేవుని పనికి సహకరిస్తున్నామా? దేవుని సేవ జరగటానికి వీలు కలగజేస్తున్నామా? దారి ఇస్తున్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ ఇది ఇంత తొందరగా ముగించడానికి కుదరని పని. ఇది దేవుని పని అడ్డుబండలు ఉన్నారు. ఇన్ని ఒక 4 విషయాలు చెప్పా. ఒకటి, వారు ఎలా ఉన్నారు? అభినందించలేని వారిగా ఉన్నారు ఒక మంచిని చూసి. తర్వాత ఒక జరిగిన మంచిని చూసి సంతోషించని వారిగా ఉన్నారు. తర్వాత దురాలోచన చేస్తున్నారు. దేవుని పనికి ఆటంకం కలిగించే వారిగా ఉన్నారు. చూశారా? ఎక్కడున్నారు వీరు? యెరూషలేములోనే ఉన్నారు. యెరూషలేములోనే కూడుకున్నారు. యెరూషలేములోనే ఉండి, యెరూషలేములోనే కూడుకొని దేవుని పనికి ఆటంకం కలిగిస్తున్నారు. సేవకుల్ని బెదిరిస్తున్నారు, సేవకుల్ని వ్యతిరేకిస్తున్నారు. జరుగుతున్న మంచిని బట్టి ఆనందించటంలా అసూయ పెరిగిపోతుంది, కుట్ర పెరిగిపోతుంది. అంతే, ఇవన్నీ శరీర కార్యాలు. ప్రియులారా, వారు యెరూషలేములో కూడుకొని సరిగా ప్రవర్తించడం లేదు. మనం దేవుని మందిరంలో కూడుకున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది? అట్లానే ఉందా లేక కరెక్ట్గా ఉందా? ఇదే అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. 12వ అధ్యాయము 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహోను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయొచ్చు. వీళ్ళు కూడి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే మనం కూడితే ప్రార్థన చేయాలి. మనము కూడితే ముసలమ్మ ముచ్చట్లు చేయకూడదు, మనము దురాలోచన చేయకూడదు, ఎవరిని ఎట్లా బ్లేమ్ చేద్దామా, ఎవరిలో ఏం తప్పు కనపడింది దాన్ని ఎదురు చూడకూడదు. మనము కూడితే ప్రార్థన చేయాలి. మనం కూడితే దేవుణ్ణి మహింపరచాలి. మనం కూడితే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కీర్తించాలి. పాత నిబంధన కాలంలో కూడా వారు ఇంట కూడి రొట్టె విరిచారు, ఇంట కూడి దేవుణ్ణి కీర్తించారు, ఇంట కూడి దేవుని స్తుతించారు. ప్రియులారా, మనము దేనికి కూడుకుంటున్నాం? ఎందుకు కూడుకుంటున్నాం? ఎక్కడ కూడుకుంటున్నాం? బారకట్ట ఆడటానికి కూడుకుంటారు, కొంతమంది పేకాట ఆడటానికి కూడుకుంటారు, కొంతమంది ఇంకా టైం ఇంకా ఖాళీగా ఉన్నాం కదా బ్రదర్, ఇంట్లో ఏం చేద్దామని ఒకసాట కూడుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవేవో లేనిపోని అన్నీ మాట్లాడుకుంటారు, అన్నీ నెత్తిన వచ్చి పడతాయి. అప్పుడు నెత్తినోరు కొట్టుకుంటే ఏం లాభం? మనం ఎక్కడ కూడుకుంటున్నాం, ఎందుకు కూడుకుంటున్నాం,
దేనికి కూడుకుంటున్నాం ఆలోచన చేయాలి ప్రియులారా. ఇంకా చాలా ఉన్నాయి కానీ నా టైం అయిపోయింది. నేను ఇంకా 5 నిమిషాల ముందే ప్రారంభించే వాక్యం ఒక 30 నిమిషాలు మాత్రమే చెప్తాం. అయినా 8 to 10 మంది ప్రేయర్, కానీ మనం 10 నిమిషాల ముందే నేను తీసుకున్నా కాబట్టి ఇంకా విస్తరించి నేను ఏం చెప్పాలి అనుకోలేదు. వారు దేవుని పని ఆటంకపరిచేవారిగా ఉన్నారు. వారు దురాలోచన చేశారు. వారు జరిగిన మంచిని చూసి సంతోషించలే. వారు జరిగిన మంచి పనిని అభినందించలేదు. ఒకవేళ ఇదే కోవలో మనం కూడా ఉన్నామేమో పరిశీలించుకుందాం. మనం అట్లా ఉండక 1వ కీర్తనలో ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అంటే ఇక్కడ వీరు ముగ్గురు చేరారు: శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు. వీళ్ళకు యెరూషలేములో కూడుకొని చేసింది ఏంటంటే ఏమీ లేదు. తప్పులు పట్టడం, విమర్శించడం, ఆటంకపరచడం, శరీర కార్యాలు ఉన్నాయి, ఓర్చుకోలేకపోవటం, అసూయ పడటం, వీళ్ళు చేసింది ఇది. కానీ మనం అట్లా ఉండక దేవునికి తగిన బిడ్డలుగా, విశ్వాసులకు తగిన విధంగా బ్రతుకుదాం. మారు మనసు పొందుదాం. మారు మనసుకు తగిన విధంగా బ్రతుకుదాం ప్రియులారా. ఆ విధంగా జీవిద్దాం. మనం ఏమని ప్రార్థన చేద్దామంటే, ప్రభువా, ఈ అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనములో ఉన్న ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రుల వలె మేము ఉండక మారు మనసు పొందుటకు సహాయం చేయండి. మారు మనసుకు పొందిన దానికి తగిన విధంగా బ్రతకడానికి, విశ్వాసులకు తగిన విధంగా, నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, నిన్ను కీర్తించే బిడ్డలుగా, నీకు ప్రార్థించే బిడ్డలుగా మేము ఉండేటట్టు మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. దయాగల తండ్రి, కృపగల దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనములో ఉన్న ఆ ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులలో ఉన్న క్యారెక్టర్స్ మేము కొన్ని చూసాం. మేము అట్లుండక నిన్ను పోలిన వారిగా, నిన్ను నమ్మిన బిడ్డలుగా, విశ్వాసులకు తగిన విధంగా ఉండే భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని, సహాయం చేయమని, కృప చూపించమని వేడుకుంటున్నాం. ఈ బైబిల్ స్టడీకి చేరువచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. మీ సన్నిధిలో నిలబడి ధైర్యంగా పాటలు పాడిన ఆ చిన్న బిడ్డలను దీవించండి. వారు పెరిగి పెద్దవారై సంఘములో ఒక గొప్ప పాత్రలుగా ఉండాలని, వాడబడాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో పాటలు పాడేవారిగా, ప్రార్థన చేసేవారిగా, రక్షింపబడేవారిగా, ఈ సంఘములో ఒక పాత్రలుగా వారిని ఉపయోగించుకోనమని వేడుకుంటున్నాం. వారి తల్లిదండ్రులను, కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాం. చేరువచ్చిన బిడ్డలు హనీ, వెంకటేశ్వర, వారి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకుంటూ బలపరచండి, దీవించమని బెరయా సంఘాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం. విశ్వాసులు ఆధ్యాత్మికంగా వాక్యం ద్వారా బలపరచబడాలి, విశ్వాసంలో శక్తివంతులు కావాలి, విశ్వాసంలో వారు అంతకంతకు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభు, సంఘంలో ఉన్న అవసరతలు తీర్చండి, అక్కర్లు తీర్చండి, బలహీనులైన బిడ్డలను బలపరచండి, వ్యాధిగ్రస్తులను ముట్టండి, తాకండి, స్వస్థపరచమని మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. రైట్, అందరికి వందనాలు.